హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను చుమాష్ ఇండియన్ మ్యూజియంకి వచ్చాము. ఇది కాలిఫోర్నియా థౌజండ్ ఓక్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ అయితే మనకు విలేజ్ ఫీలింగ్, ట్రైబల్ ఫీలింగ్ అయితే వస్తుంది. చుమాష్ ఇండియన్స్ అంటే నేటివ్ అమెరికన్స్ ఒకప్పుడు ఉండేవాళ్ళు. అండ్ ఇప్పుడు కూడా ఎస్పెషల్లీ కాలిఫోర్నియాలో కొన్ని లొకేషన్స్లో 4000 to 5000 చుమాష్ ఇండియన్స్ అయితే ఇంకా ఉన్నారంట. నేటివ్ అమెరికన్స్ని ఇండియన్స్ అని అంటారు అప్పట్లో. అండ్ ఇక్కడైతే రాటల్ స్నేక్స్ ఉన్నాయని చెప్పి కూడా బోర్డు ఉంది. చాలా ప్లేసెస్లో చూశాను నేను. ఇక్కడ యూఎస్ఏలో అయితే హాలీవుడ్ సైన్ బోర్డ్ దగ్గర అక్కడంతా కూడా రాటిల్ స్నేక్స్ది. ఇక్కడ మనం వాటిని డిస్టర్బ్ చేయకపోతే అవేం చేయవు అని అంటారు. నేనైతే లైవ్గా ఎప్పుడు చూడలేదు. కొన్ని వీడియోస్లో అయితే చూశాను, కొంతమంది పోస్ట్ చేశారు రాటిల్ స్నేక్స్ నిజంగానే కనిపించాయని చెప్పి. అండ్ కమింగ్ టు ద మ్యూజియం, ఇదైతే చాలా స్పేషియస్గా ఉంది. అంతా మడ్డీ రోడ్స్తో. నేటివ్ అమెరికన్స్ అని చెప్పాను కదా, ఇండియన్స్. సో వాళ్ళు అప్పట్లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా వాళ్ళు చేసేవాళ్ళు, డీల్ చేసేవాళ్ళు, అండ్ వాళ్ళ ఫుడ్ అదంతా వాళ్ళ కల్చర్ డెపిక్ట్ చేసేలాగా ఉంది. మా కిడ్స్కి కూడా ఇవి వాళ్ళ స్కూల్లో ఎక్స్ప్లెయిన్ చేశారంట. ఇవి ఏకాన్స్ అని అంటారు. వాళ్ళు అప్పట్లో వీటినే ఫుడ్ లాగా తినేవాళ్ళంట. అదే ఇక్కడ మా పిల్లలు కూడా చెప్తున్నారు. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. Chumash people eat them, like they dry it out in the sun for 2 days, and then they crack it up, and then they smush it into like horrid stuff. Okay. They storage them for the winter and eat them after. Okay. అవి ట్రీ నుంచి వచ్చిన ఏకాన్స్ని సన్ డ్రై చేసి వాటిలో ఉన్న నట్స్ని పౌడర్ చేసుకొని తినేవాళ్ళంట అప్పట్లో. అండ్ వింటర్లో కూడా సేవ్ చేసుకునే వాళ్ళు ఆ ఫుడ్ అని చెప్తున్నారు. వాళ్ళకి స్కూల్లో సోషల్లో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారంట, చుమాష్ ఇండియన్స్ గురించి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అదంతా. సో అదంతా వీళ్ళు ఇక్కడ లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మ్యూజియంలో చాలా ఎగ్జైటింగ్గా, ఇంట్రెస్టింగ్గా మొత్తం వాళ్ళు ఫీల్ అయ్యారు. అండ్ కమింగ్ టు ద మ్యూజియంతో పాటు ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. అండ్ వాళ్ళు లైఫ్ స్టైల్ అంతా చూపించేలాగా డయోరామాస్తో మొత్తం అరేంజ్ చేసి పెట్టారు. వాళ్ళు అప్పట్లో యూస్ చేసిన హంటింగ్ టూల్స్, వాళ్ళ ఎక్విప్మెంట్స్ అంతా కూడా, అప్పుడు వాళ్ళ క్లోతింగ్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, అండ్ ఇలా బీడ్స్తో, షెల్స్తో వాళ్ళు చేసుకున్న జ్యువెలరీ అంతా కూడా అరేంజ్ చేశారు. అండ్ వాళ్ళు పెయింట్స్ కూడా న్యాచురల్గా చేసుకునే వాళ్ళంట. ఫ్యామిలీతో ఇక్కడ అవుటింగ్, ట్రైలింగ్ స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. అండ్ పెయింట్స్ కూడా వాళ్ళు రెడ్ స్టోన్స్తో, రెడ్ కలర్ లాగా చార్కోల్తో, బ్లాక్ కలర్ అలా చేసేవాళ్ళంట. అండ్ ఆ పెయింట్స్తో చాలా ఆర్ట్స్ కూడా చేసేవాళ్ళు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ అని ఇక్కడ అయితే చెప్తున్నారు. They made paint with the stuff around them. Like they made paint with dirt. They took some dirt, put water, mixed it, and they took charcoal and made it into like dark powder. They put water in it and mixed it to make black paint. Oh, okay. And to make the red rock paint, the red rock, to make the red paint. They smushed it. ఈ మ్యూజియంని ఎక్స్ప్లోర్ చేయడం అయితే డిఫరెంట్ ఫీలింగ్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇలా మడ్డీ రోడ్స్లో ట్రైలింగ్ చేయడము, అన్నీ వాళ్ళ హట్స్ అదంతా చూసుకుంటూ వెళ్ళడము, ఏదో విలేజ్లో, ఇండియాలో విలేజ్లో ఎలా ఉండేదో అలా అనిపించింది. అప్పట్లో హట్స్ అవన్నీ ఉండేవి కదా విలేజెస్లో, అలా ఉందన్నమాట. అండ్ పిల్లలైతే ఎస్పెషల్లీ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎంటైర్ ట్రైలింగ్ అంతా కూడా. ఫ్యామిలీస్ చాలామంది వచ్చారు. ఎస్పెషల్లీ కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది, మనం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైమింగ్స్లో వస్తే. అండ్ ఇక్కడ వాళ్ళు అప్పట్లో వాళ్ళు అంతా గ్యాదర్ అయ్యి కొన్ని గేమ్స్ అవన్నీ ఆడుకునే వాళ్ళని ఇక్కడ కొంచెము పెయింటింగ్ లాగా పెట్టారు. అండ్ బెంచెస్ కూడా వేశారు వుడెన్వి, అప్పట్లో వాళ్ళు యూస్ చేసేవాళ్ళు అని చెప్పి. మీరు ఎప్పుడైనా ట్రైలింగ్కి వెళ్ళుంటే మీ ఫస్ట్ ట్రైల్ ఆర్ బెస్ట్ ట్రైల్ ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇక్కడ వాళ్ళు హట్స్ ఉంటాయి కదా, స్ట్రాస్తో, ఐరన్ బార్స్తో బిల్డ్ చేసుకునేవంతా కూడా అరేంజ్ చేశారు. వాళ్ళు అప్పట్లో తినే ఏకాన్స్ అని చెప్పాం కదా, అవి కూడా పిల్లలు ఇక్కడ వాటిని మ్యాష్ చేసి చూడడము, అలాంటివన్నీ వాళ్ళు చదువుకున్నదంతా ఇక్కడ చూస్తూ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడము వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది. అలా మేము కాసేపు ట్రైలింగ్ అంతా చేసి ఆర్ట్ గ్యాలరీ అండ్ మ్యూజియం అంతా చూసుకున్నాము. అండ్ ఇక్కడ నేను చూస్తున్నప్పుడు కొన్ని ఇలా హోల్స్ లాగా కనిపించాయి. ఇవి ర్యాబిట్స్ చేసినవా ఆర్ స్నేక్స్ వల్ల వచ్చినవా తెలీదు. ఫస్ట్ నేను కొన్ని చూసినప్పుడు స్నేక్స్ వల్లనేమో అనుకున్నాను, బట్ చాలా అయితే ఉన్నాయి, స్నేక్స్ వస్తాయేమో అందులోంచి అని అనుకున్నాను. వాళ్ళు అప్పట్లో యూజ్ చేసే వెహికల్స్, వాళ్ళు ప్రిపేర్ చేసుకునేవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే పర్పస్ లాగా పెట్టారు. టచ్ చేయడానికి లేదు, బట్ స్టిల్
మనకు చూడడానికి ఉందన్నమాట. వాళ్ళు అన్నీ మాన్యువల్‌గా చేసుకునేవాళ్ళు కదా! ఆటోమేటెడ్‌వి అప్పుడు ఉండేవి కాదు. అండ్ వాళ్ళు గ్యాదర్ అయ్యి ఏవైనా సెలబ్రేషన్స్ చేసుకునే ప్లేస్ అదంతా కూడా అరేంజ్ చేశారు. అలా మేము బాగా టైమ్ స్పెండ్ చేశాము. వాళ్ళు అప్పట్లో గ్రో చేసుకున్న కొన్ని ప్లాంట్స్ అండ్ ట్రీస్, వాళ్ళు యూజ్ చేసిన ఫుడ్‌కి యూజ్ చేసిన ఇలా మోటర్ అండ్ పెసల్ కూడా అరేంజ్ చేశారు. అలా మేము ఆర్ట్ గ్యాలరీ, మ్యూజియం చూసుకున్న తర్వాత నెక్స్ట్ మ్యూజియంకి పక్కనే పార్క్ ఒకటి ఉందన్నమాట. పిల్లల పార్క్‌ని చూస్తే అసలు ఇంకా వెళ్ళకుండా ఉండలేరు. అండ్ ఎస్పెషల్లీ ఇదైతే చాలా అన్నీ కొత్త ఎక్విప్‌మెంట్స్ అన్నీ అరేంజ్ చేసినట్టున్నారు. అలా కొంతసేపు పార్క్‌లో ఆడుకున్న తర్వాత లంచ్‌కి టైం అవుతుందని చెప్పి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. లంచ్ కోసం అయితే ఆబ్వియస్లీ ఒక ఇండియన్ రెస్టారెంట్‌కి వెళ్ళాము. అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. అక్కడ నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ రెస్ట్ ఆఫ్ ద డే.